గతంలో ఈ సైట్ ఇలా ఉంది, ఇక్కడ బలిజీవన్ కడతామని ఆ రోజు తిరిగిన తర్వాత వారి యొక్క అసోసియేషన్ లో ఆ మెంబర్ రావటం నన్ను అడగడం జరిగింది. అప్పుడు ఒక 30 lakhs యాక్చువల్ గా నేను ఇవ్వడం జరిగింది. అంటే దీనికి చాలా చక్కగా కట్టారు, నేను మొత్తం చూశాను. మళ్ళా మన మధ్య వచ్చి కొంత సపోర్ట్ కావాలని అడిగారు. దాని మీద ఒక 20 లక్షలు ఇస్తానంటే కాదు సార్ 25 ఇవ్వమన్నారు. ఆ 25 ఇస్తానని చెప్పాను. 25 అనేక సార్లు నన్ను వచ్చి చూడమని గిరి చెప్పడం జరిగింది. గిరి తర్వాత వారితో ఉన్నవాళ్ళు సరే ఈ రోజు వస్తానని యాక్చువల్ గా అన్ఎక్స్పెక్టెడ్ చెప్పాను. చూసారు, చాలా చక్కగా ఉంది. నేను అందరినీ ఈ యొక్క ట్రస్ట్ ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ వాళ్ళు ఈ బలిజ భవనం కట్టే కాకుండా దీని ద్వారా మరియు అనేక మంది దాతలు ఇచ్చే యొక్క సహకారంతో ఇక్కడ ప్రతి నెల 5 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే మహిళలు పేద మహిళలు ఉన్నారో వాళ్ళకి కుట్టు మిషన్లు స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ కుట్టు మిషన్లు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజంగా అభినందించదగ్గ విషయం. నేను ఒకటే చెప్పేది, ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో అటువంటి వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఇటువంటి ఒక మంచి హాలని అనేక మంది సహాయంతో పెట్టారు. అటువంటి వాళ్ళందరికీ మీరు ఉపయోగపడాలని మీ ట్రస్ట్ ఇంకా బాగా అనేక కార్యక్రమాలు ఇప్పుడు పెంచిన పనుల కార్యక్రమం చేస్తున్నారు. బిర్యానీ సేమ్ ట్రస్ట్ వేరే ట్రస్ట్, అది వేరే ట్రస్ట్ ద్వారా అది కూడా చిన్న డిస్ప్యూట్ ఉంటే రామనారాయణ గారికి చెప్పడం, ఎందుకంటే ఆయన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కాబట్టి ఆయన నేను సాల్వ్ చేస్తానని చెప్పారు. దాన్ని ఆయన సాల్వ్ చేశారు. దానికి వారికి కూడా నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది కడపలో ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి మధ్య ఏర్పడే చిన్న డిస్ప్యూట్, దాన్ని ఈ మధ్య సాల్వ్ చేశారని చెప్పారు. నిజంగా చాలా చాలా సంతోషం. ఖచ్చితంగా నా వంతుగా మా కుటుంబం నుంచి ఎప్పుడైనా ఈ బలిజ వర్గంలో వారికి ఎవరికైనా ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా చేస్తాను. ఈ ట్రస్ట్ వాడు ఒకటే నేను కోరుకునేది, అందరూ అప్రిషియేట్ చేసేటట్టుగా ఈ ట్రస్ట్ నడపాల్సిందని నేను కోరుకుంటున్నాను.